ఓటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. Those were the headlines. Details కు వెళ్దాం. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ నిలిచిపోయింది. మాక్ పోలింగ్కు ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అంగీకరించలేదు. బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుబడుతున్నారు. దీంతో ఆర్డీఓ జిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చారు. కాసేపటి క్రితమే కౌంటర్ కేంద్రానికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, ఏం జరుగుతోంది? బ్యాటరీలో డొల్లతనం బయటపడినట్టుగా చూస్తున్నావు. సో ఛార్జింగ్ ఏ రకంగా పెరిగింది అనే ప్రశ్నకు సమాధానం ఉందా? కలెక్టర్ ప్రస్తుతం అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నిన్నంతా కూడా గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది ఒక ప్రహాసనంలా సాగించారు. వీళ్ళు యాక్చువల్గా బ్యాటరీ తాలూకా లెవెల్ ఎందుకు తగ్గింది, పోలింగ్ రోజు నాడు ఉన్నటువంటి లెవెల్ అనేటువంటిది 50% ఉంటే కౌంటింగ్ రోజు నాటికి 99% ఎలా అయ్యింది అనేటువంటిది, ఒక స్టాండ్ బై మోడ్లో ఉన్నటువంటి బ్యాటరీ ఎలా పెరిగింది అనే దాని మీద అబ్జెక్షన్స్ రేజ్ చేస్తూ కంప్లైంట్ చేశారు. కానీ నిన్న ఎలక్షన్ కమిషన్ అయితే పూర్తిగా దాన్ని రీవెరిఫికేషన్ పేరుతో అదే ఈవీఎంను తీసుకొచ్చి దాంట్లో మాక్ పోలింగ్, దాంట్లో ఉన్నటువంటి పాత డేటాను, ఏదైతే సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు, వీటితో పాటు డేటా ఉందో ఆ డేటాను మొత్తం ఎరేజ్ చేసి కొత్త గుర్తులతోటి కొత్త డేటాను ఎంట్రీ చేసి 1400 ఓట్లను మాక్ పోలింగ్ చేసి బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనేటువంటిది ఒక ప్రహాసనంలాగా సాగించారు నిన్నటి ప్రక్రియ అంతా కూడాను. దాని నేపథ్యంలోని నిన్న జరిగినటువంటి ఆ ప్రహాసనాన్ని అడ్డుకట్ట వేయడానికి ఈరోజు బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మీద ఈరోజు రీవెరిఫికేషన్ జరుగుతోంది. ఇక్కడ నెల్లిమర్లలో రీవెరిఫికేషన్లో ఈయన నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొండగుంపాము, అదేవిధంగా బొబ్బిలికి సంబంధించి నియోజకవర్గంలోని కోమటపల్లికి సంబంధించి 2 పోలింగ్ బూతులకు రీవెరిఫికేషన్ జరుగుతుంది. మరలా నిన్నట్లాగే మాక్ పోలింగ్ అంటూ అధికారులు ఒక కొత్త మరో ప్రహాసనానికి తారితీశారు. అయితే దీన్ని బెల్లాన చంద్రశేఖర్ అడ్డుకున్నారు. 10 గంటలకి ఈయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళారు. ఇప్పటి వరకు అయితే మాత్రం రీవెరిఫికేషన్కి ఆయన మాక్ పోలింగ్కి అయితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆర్డీఓ సూరికల జిల్లా కలెక్టర్ అంబేద్కర్కి సమాచారం ఇచ్చారు. అంబేద్కర్ కొద్దిసేపటి క్రితమే మనం లైవ్లో చూస్తుండగానే ఆయన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని అభ్యర్థికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలు ఇలా ఉన్నాయి అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అయినప్పటికీ కూడాను బెల్లాన చంద్రశేఖర్, నేను చేసినటువంటి ఫిర్యాదు దీని మేరకు మాత్రమే చేశాను, ఈ మేరకు మాత్రమే నాకు సమాచారం ఇవ్వండి. అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కౌంటింగ్ నాడు ఉన్నటువంటిది, పోలింగ్ నాడు ఉన్నటువంటి బ్యాటరీ తాలూకా స్టేటస్ ఎలా పెరిగింది, ఇప్పుడు బ్యాటరీ స్టేటస్ ఎంత ఉంది, ఈ 2 అంశాలు మాత్రమే నాకు తెలియజేయండి అని పట్టుబడుతున్నారు. దీంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆగింది. జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు. ఈయన కూడాను రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సమాచారం ఇచ్చే పనిలో ఉన్నారు. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చే డైరెక్షన్ ప్రకారం రీవెరిఫికేషన్ ప్రక్రియ మళ్ళీ కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తోంది. హరి, యుగంధర్, అయితే ఎవరు వెరిఫై చేయమంటున్నా ప్రస్తుతం అసలు మాక్ పోలింగ్ అనేది వాళ్ళ డిమాండ్లో లేదు. దానికోసం వాళ్ళు ఫీజు కట్టలేదు, కోర్టును ఆశ్రయించలేదు. కానీ ఈ మాక్ పోలింగ్ అనేది ఎందుకు తెరపైకి తెస్తున్నట్టు? ఇది ఒక డైవర్షన్. ఎన్నికల కమిషన్ తాము చాలా తప్పులు చేసింది. పోలింగ్ రోజు దగ్గర నుంచి కూడాను ఈరోజు రీవెరిఫికేషన్ వరకు ఎన్నికల కమిషన్ అడుగడుగునా తప్పులు చేస్తుంది. తన కప్పుల్ని తప్పిపుచ్చుకునేందుకు ఒక ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయడం కోసం ఒక ప్రహాసనంలో మేము ఇంతసేపు రీవెరిఫికేషన్ చేసాం, ఇన్ని గంటల పాటు రీవెరిఫికేషన్ చేశాము అని ఒక రికార్డు చెప్పుకునేదానికి, ఎన్నికల కమిషన్కి ఒక నివేదిక సమర్పించడానికి ఇట్లాంటి ప్రయోగం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. జస్ట్ ఇందులో చాలా సింపుల్గా మనం ఏ చిన్నపిల్లాడిని అడిగినా మనకి ఈ రోజున బ్యాటరీ వినియోగం ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో చేస్తూనే ఉంటారు. సెల్ ఫోన్ కొన్ని గంటల పాటు వాడినట్టయితే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, పర్సెంటేజ్ పడిపోతుంది. మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయడమో లేకపోతే బ్యాటరీ రీప్లేస్ చేయడం చేస్తేనే దాని పర్సెంటేజ్ పెరుగుతుంది. అట్లాంటి దీంట్లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అట్లాంటి డివైస్ అయినటువంటి ఈవీఎంల్లో పూర్తిగా 14 గంటల పాటు పనిచేసిన తర్వాత అది 50% వరకు డ్రైన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చినప్పుడు 99% రీఛార్జ్గా కనిపించింది. ఎట్లా ఈ బ్యాటరీ పర్సెంటేజ్ పెరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడుగా మరొక ఈవీఎంలో ఇది లోడ్ చేయడం, ఆ ఈవీఎంలోని బ్యాటరీ డ్రైన్ అయ్యిందా లేదా అని చెప్పి ఒక రీసెట్ చేయడం, ఇది అనవసరం. ఏదంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్లో డెఫినెట్గా యూజ్ చేస్తే బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనేటువంటి
అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. 1వ తరగతి పిల్లాడిని అడిగినా ఈ రోజున సైంటిఫిక్గా చెప్తాడు, డివైస్ వాడాను, బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నాను అనేటువంటిది. అంత అవేర్నెస్ ఉన్నటువంటి దాంట్లో కూడాను ఇక్కడ బెల్ ఇంజనీర్లు కూడా చాలా విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్తున్నటువంటిది. డ్రైన్ అవుతుంది కానీ మళ్ళీ రీకనెక్ట్ చేస్తే 99% చూపిస్తుంది అనేది. ఇక్కడ వాడినటువంటి బ్యాటరీ కూడాను క్లియర్గా మనకు అర్థమవుతుంది. బెల్ ఇంజనీర్లు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి అయితే ఇది రీఛార్జబుల్ బ్యాటరీ కాదు, సింగిల్ యూజ్ బ్యాటరీ. ఈ సింగిల్ యూజ్ ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఆ బ్యాటరీని పక్కన పడేసి మళ్ళీ బ్యాటరీని పెడతారు. అంటే తప్పనిసరిగా స్ట్రాంగ్ రూమ్లో ఈ బ్యాటరీని రీప్లేస్ చేశారు, అందువలనే కౌంటింగ్ కేంద్రంలో అది 99% చూపించింది అన్నది మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్లో ఏ మేరకు అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఏంటి, కౌంటింగ్ రోజున వీళ్ళు ఏదైతే స్పెసిఫై చేశారో ఆ పోలింగ్ బూత్ నెంబర్ తాలూకా, ఈవీఎం కౌంటింగ్ బూత్ తాలూకా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఏంటి అనేది ఎన్నికల అభ్యర్థులు అడుగుతుంటే దాన్ని ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు బయట పెట్టినటువంటి పరిస్థితి. దీనిలో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేయడానికి ఈ మాక్ పోలింగ్ అనేటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. హరి, ఓకే యుగంధర్.